ఇంకా దారుణం ఏంటంటే రాష్ట్రాన్ని చిన్నగా చేస్తాడు. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అట తెలంగాణలో బాగా లేకుండానట, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగుండేనట. ఎందుకు 73% జీతం పెంచినందుకు బాగా లేకుండేనా, లేకపోతే భారతదేశంలోనే హైయెస్ట్ పే స్కేల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే కూడా అత్యధికంగా జీతాలు ఇచ్చినందుకు బాగా లేకుండేనా, అత్యధికంగా పెన్షన్లు ఇచ్చినందుకు బాగా లేకుండేనా, లేదా ఇదే ప్రభుత్వ ఉద్యోగులు మన రాష్ట్రాన్ని అగ్రభాగాన భారతదేశంలో నిలబెట్టినందుకు బాగా లేకుండేనా, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టింది ఇదే ప్రభుత్వ ఉద్యోగులు కాదా, ఇదే ప్రభుత్వంలోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాదా, రాష్ట్రాన్ని భారతదేశంలోనే తలసరి ఆదాయంలో నిలబెట్టింది అగ్రభాగాన ఇదే ప్రభుత్వ ఉద్యోగులు, ఇదే ప్రజలు కాదా, రాష్ట్రాన్ని వ్యవసాయంలో ఇబ్బడి ముబ్బడిగా ఉత్పత్తులు వచ్చినాయంటే ఒకవైపు వ్యవసాయ శాఖ అధికారులు, తెలంగాణ రైతులు అందరూ కలిసి కష్టపడితేనే కదా ఫలితాలు వచ్చినాయి. మరి అట్లాంటిది తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి బాగాలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే అనే నికృష్టపు మాట ముఖ్యమంత్రి నోట రావచ్చునా? ఇవన్నీ కాకుండా పచ్చి అబద్ధాలు చెప్పడమే వీళ్ళు అలవాటుగా మార్చుకున్నారు. ఎందుకు ఇస్తలేవా రేవంత్ రెడ్డి పెన్షన్లు అంటే పచ్చి అబద్ధం. ఎందుకు ఇస్తలేవా రేవంత్ రెడ్డి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అంటే ఆర్థిక పరిస్థితి లేదు, దివాలా తీసినది, నాశనం అయిపోయింది, అప్పుల పాలైపోయింది అని దివాలా కోరు మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. నేను ఇదే ముఖ్యమంత్రి, ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలకు ముందు మీరు అడిగినారు, రిపోర్టర్లు నిలదీసినారు. మీరు ఐ అప్లాడ్ యూ, ఐ కంగ్రాచులేట్ యూ. మీరు అడిగినారు సూటిగా, మీరు అడ్డగోలు హామీలు ఇస్తుండ్రు, ఎట్లా అమలు చేస్తారు అని అడిగినరు. అడిగితే ఆ రోజు పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండ్రు. మాకు అంతరికే, మేము 100 సంవత్సరాల పార్టీ, మాకు తెలియదా, మీరు మాకు చెప్పేటోళ్ళ, మేము పెద్ద పోటుగాళ్ళం అని బిల్డప్ ఇచ్చిందే వీళ్ళు. ఒక్కసారి వినండి మేము చెప్పిన మాటలు, మేము కాదు వాళ్ళు చెప్పిన మాటలు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడిన మాటలు వినండి. ఎవరు చెప్పారు, ఎవరన్నారు ఆ మాట? అంటున్న కర్ణాటక రాష్ట్రానికంటే తెలంగాణ రాష్ట్రం ఆదాయం తక్కువ అని. అది తప్పుడు ప్రచారం. అక్కడ ఉన్న 224 అసెంబ్లీలు, అక్కడ ఉన్న జనాభా ఎంత, రాష్ట్రం బడ్జెట్ ఎంత, ఇక్కడ ఉన్న జనాభా ఎంత, ఈ రాష్ట్రం బడ్జెట్ ఎంత. దేశంలోనే అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దేశంలోనే అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అదేమో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు, ఇప్పుడేమో వేరే మాట మాట్లాడి అది కూడా చూపెడతా. బట్టి విక్రమార్క గారు ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్సో నిశాంత్ సార్, మీరు రాష్ట్ర ప్రజల కోసం రకరకాల హామీలు ఇచ్చారు, కానీ ఆ హామీలు నెరవేర్చడానికి అయ్యే ఖర్చు ఇప్పుడు రాష్ట్ర ఆదాయం కన్నా 3 ఉంది. అది రాష్ట్ర లయబిలిటీస్ మీద, రాష్ట్ర అప్పు మీద భారం పడుతుంది. అంటే ఏ యువత కోసం మీరు ఇన్ని హామీలు ఇచ్చారో చివరికి వాళ్ళ మీద భారం పడుతుంది కదా. మీరు దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు? ముందు ప్రజలకు మేలు చేయాలనేటువంటి సంకల్పం చాలా ముఖ్యమైనది. 2 ఆదాయాలను సమకూర్చుకోవటంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య కాదు. ఈరోజు రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి 5 లక్షల కోట్ల అప్పుల్లో ఈ కాళేశ్వరం మీద ఖర్చు పెట్టినటువంటి ఆ 80,000 కోట్ల 1,00,000 కోట్ల మధ్యలో ఉన్నటువంటి సంపద ఇప్పుడు అది అవసరం లేదు. రేపు పొద్దున భవిష్యత్తు 50,000 కోట్ల రూపాయల పేరు మీద మీరు మిషన్ భగీరథ కోసం ఖర్చు పెట్టినటువంటి ఖర్చు కూడా ఇప్పుడు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వాలకి అవసరం లేదు. ఇటువంటి వాటన్నింటినీ జాగ్రత్తగా పోగేసుకుంటూ దోపిడీకి గురి కాకుండా జాగ్రత్త ఫిల్ఫ్రేజ్ చేసి ఆదాయాన్ని పెంచుకొని ఆ వనరులతో ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి మంచి అవకాశం ఉంది. నెంబర్ 1. చాలా చక్కగా దోపిడీకి గురి కాకుండా చేయొచ్చు, కడుపు కట్టుకుంటే అయిపోతుంది, మాకు తెలివి ఉంది, అసలు ఇంకా కొత్త అప్పులు అవసరం లేదు చెప్పిన సుద్దులు డిప్యూటీ సీఎం గారు అన్నాడు. చాలా గొప్పగా చెప్పిన సుద్దులన్నీ కూడా మీ కళ్ళ ముందున్నాయి. ఆ రోజు ఇంకొక అబద్ధం కూడా ఇవాళ చెప్తున్నది అబద్ధం అనడానికి. ఆ రోజు 5 లక్షల కోట్లు అని చెప్పిండు. ఆయన మొదటి 10 సంవత్సరాల పాటు అసెంబ్లీలో ఉన్నాడు, ప్రతి బడ్జెట్ స్పీచ్లు విన్నాడు, ప్రతిసారి బడ్జెట్ చర్చలో అప్రాప్రియేషన్ చర్చలో పాల్గొన్న బట్టి గారు ఆ రోజు 5 లక్షల కోట్లు అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో సావాసం చేసి డిప్యూటీ సీఎం అయినాక అప్పు సడన్గా 7 లక్షల కోట్లయింది, 8 లక్షల కోట్లయింది అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. ఇక ఇంకొక ఆయన ఉన్నాడు మహానుభావుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఇక ఆయన చాలా గొప్పగా చెప్పినప్పుడు ఎట్లా చేస్తారా మీరంటే ఆయన చెప్పింది అది కూడా వినండి. మీరు ఇచ్చిన స్కీమ్స్ చాలా ఈజీగా 100 రోజులలో అమలు చేస్తామని ఇంత ఈజీగా చెప్తున్నాం మేము. అంటే మాకు లెక్కలు లేకుండానే 5 టైమ్స్ మీ ఎమ్మెల్యే, మినిస్టర్, ఎంపీగా ఉన్నాను. మేము చెప్తామా 100 డేస్ చూస్తున్నామే అయిపోతాయి. ఇప్పుడు ఆర్టీసీ బస్సెస్ ఫ్రీ పోతున్నాయా? గృహలక్ష్మి స్టార్ట్ అయిందా?
కర్ణాటకలో మా దగ్గర మహాలక్ష్మి స్టార్ట్ అవుతుంది, గృహలక్ష్మి మహాలక్ష్మి ఫస్ట్ మంత్ స్టార్ట్ చేస్తాం. అక్కడ రైస్ షార్టేజ్ ఉండి బయట స్టేట్లకు కొని ఇచ్చే వరకు ఒక్క స్కీమ్ లేట్ అయింది, అది కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. మా దగ్గర అన్నీ ఉన్నాయి కదా, ఇన్కమ్ పెరుగుతుంది. పట్టుకునిచ్చే తెలంగాణ ప్రతి ఒక్కరికి 5 లక్షలు సొంత ప్లేస్ ఉంటేనే 5 లక్షలు, లేకుంటే ప్లేస్ ప్లస్ 5 లక్షలు ఫస్ట్ 100 డేస్లోనే అలాట్ చేస్తాం. ఇవంతా కలిసి బడ్జెట్ ఎంత తెలుసరా? ఆయన 10 లక్షలు ఇచ్చే దళిత బంధు వాళ్ళ నాయకులకు దోషి పెడుతుంది, బీసీ బంధు అవన్నీ పెడితే ఈ స్కీమ్స్ అన్నీ అయిపోతాయి. స్కీమ్స్ అన్నీ అయిపోతాయి. 10 లక్షలు ఇచ్చే దళిత బంధు బంద్ చేయాలి, బీసీ బంధు బంద్ చేయాలి. 100 రోజుల లోపలనే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం, ప్లాట్ కూడా లేకపోతే ప్లాట్ ఇస్తాం, మీదకి 5 లక్షలు ఇస్తాం, 100 రోజుల లోపలనే ఇస్తాం. కానీ వీళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళు చెప్పిన హామీలు బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, సరే ఓట్ల కోసం ఇష్టం వచ్చినట్టు నోరు ఎట్లా ఉంటే అట్లా, నారికి ఎంత వస్తే నోటికి ఎంత ఇస్తంతా మాట్లాడినారు. కానీ ఇవాళ బాధ్యతాయుతమైన పదవులు